మొన్న 28కి పాపకి ఫిట్స్ వచ్చింది. 27th రోజు ఫుల్ ఫీవర్ ఉండే, 102 నుంచి 104కి వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్తే ఇంజెక్షన్ ఇచ్చినారు. ఇంకా సిరప్లు ఇంట్లో ఉన్నాయి కదా వాడి పాపకి ఒళ్ళంతా తడిబట్ట పెట్టమని చెప్పిండ్రు. అదే చేసిన. నైట్ 2 o'clockకి కూడా చెక్ చేస్తే సేమ్ 104 వచ్చింది. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే ఏం కాదు, జలుబుతోనే వచ్చింది కాబట్టి సెట్ అవుతుందని చెప్పినారు. చెప్పి సిరప్ మళ్ళీ వేసి తూడమని చెప్పినారు. తూడ్చినాను. మార్నింగ్కి 102 చూపించింది. సరే తగ్గిందా టెంపరేచర్ అనుకున్నా. ఇంకా మళ్ళీ ఒకసారి తీసుకోపోదాం హాస్పిటల్కి, 102 ఉంది టెంపరేచర్. ఎందుకంటే 103 కూడా చూపించింది. ఇంకా మొత్తం మార్నింగ్ 7:30కి అట్లా 28th రోజు మార్నింగ్ 7:30కి అట్లా 102 చూపించింది. జ్వరం ఉంది కదా అని చెప్పేసి మంచిగా నడుచుకుంటూ వచ్చింది, యాక్టివ్గా ఉంది. ఆ హాస్పిటల్కి ఇట్లా ఎంటర్ అయినాము అంతే. ఆ హాస్పిటల్ లోపలనే కింద పడిపోయి కొట్టుకుంటూనే ఉంది. ఇంకా ఫిట్స్ వచ్చిందని చెప్పేసి తొందరగా ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టిన. డాక్టర్ వచ్చి సెలాన్ పెట్టినారు. దాంట్లోనే ఇంజెక్షన్ ఇచ్చి ఫిట్స్ది కంట్రోల్ చేసినారు. 5 minutes వరకు వచ్చింది బాగానే. అసలు నేను అనుకోలేదు అట్లా అవుతుంది అని చెప్పి. ఎందుకంటే ఇది పాపకి 4th time ఇట్లా రావడం. నేను నన్నే బ్లేమ్ చేసినారు. ఎందుకంటే ఇక్కడ నాకు పడని వాళ్ళే ఉన్నారు కదా మొత్తము. మంచిగా చూడనంట పాపని, మంచిగా చూడందే పాపని 2 days పాప నుంచి హ్యాండిల్ చేసుకుంటే ఇప్పటివరకు 3 years పడ్డాయి. హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్నాను నేను. ఫస్ట్ సారి ఫిట్స్ వచ్చినప్పుడు కూడా 1 year దాటినాకనే వచ్చింది ఫిట్స్. పాపకి వచ్చినప్పుడు కూడా ఫోన్లు చేసి వీళ్ళ రిలేషన్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నా మీద ఒక లేడీ నా మీద పగబట్టింది. అది దానికే దేవుడు మంచి చేస్తున్నాడు. నాకు ఎంత అన్యాయం చేసినా దేవుడు దానికే మంచి చేస్తున్నాడు. ముసలైనకు నాకు లింక్ కట్టింది, చాలా చేసింది. అది పాపను మంచి చూడనంట, అన్నం పెట్టనంట, అంతా గలీజ్గా ప్రచారం చేస్తున్నారు. ఏం చెప్పాలి చెప్పండి. నిజంగా నా ఆయుష్ పోసుకొని నా బిడ్డ బతకాలని నేను ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నా. ఒక్కొక్కరు పిల్లలు లేక ఎంత బాధపడుతున్నారు నాకు తెలుసు. నేను 10 years నుంచి బాధపడి నేను ఒక పాపని తెచ్చుకున్నా. నేను ఎందుకు మంచిగా కూడా నా పాపని ఆ దేవుడికి ఎందుకు ఇంత కక్ష కట్టిండో నా మీద నాకు